రప్పన బండి ఆపరా ఆపు ఇక్కడే సుందరం డబ్బులు అడిగావుగా 5 నిమిషాలు ఇచ్చే డబ్బులతో వచ్చేస్తాను. ఏ చంద్ర ఇది అర్ధరాత్రి ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు? ఈ టైంలోనే మనిషి హ్యాపీగా ఉంటాడ్రా. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అన్న ఇప్పుడు ఎంజాయ్ స్టార్. వద్దన్న ఈ టైంలో బాగుండదు. సుందరం ఇది నా పార్ట్నర్ ఇల్లు. ఏటీఎం లో ఉన్నా లేట్ అవుద్ది కానీ ఇక్కడ లేట్ అవదు. ఎంత అడిగినా సరే ఇచ్చేస్తాడు. నా సలహా ఏంటంటే నువ్వు అది మూసుకో అప్పన్నా. నువ్వు వరగే ఉండుగురు. ఈ చంద్రం పవర్ ఏటో చూద్దు గాని. అసలే మాఘ మాసం గురుడు లోపల ఏటో. నేను ఎన్నోసార్లు చూసాను ఈ కుల్ఫీని. రోజీ నువ్వా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఈ ఫిగర్ సినిమా స్టార్. ఏటి లంగా ఓణి సంగతి? నాటకాలు అవి వేయట్లేదా? థామస్ తో సెటిల్ అయిపోయావా? సరే సరే మా వాడిని పిలే. ఇలా తోడు చంద్ర, ఇక్కడ అనవసరంగా పెద్దగా అరవకు. ఉదయాన్నే ఆయన మిల్లులో కలు. ఏటన్నావు? నేనా మిల్లులో కలాలా? నువ్వు చెప్తున్నావా? రోజు సాలేవే పోజు. 4 నెలల క్రితం ఆనంద్ థియేటర్ ఇంటర్వెల్ లో నిన్ను గోకిన సంగతి మర్చిపోయావా? ఆ తర్వాత రూమ్ కి వచ్చావు, పాట ఒకటి పాడుకున్నావు, స్వర్గంలో తేలిపోయావు. జంబలెక్కడి పంబ భూలోక రంబ. ఏటమ్మా రోజు మర్చిపోయావా? అవును, ఆ థామస్ గురించి భయపడుతున్నావా? థామస్ కి నాకు ఒకే కంచం ఒకే మంచం మామూలే. రావే పాత జ్ఞాపకాలు మర్చిపోతే ఎలాగే. థామస్ ఆడదాని పొంగులాగుతూ ఈ టైంలో నీకు ఇక్కడేం పనిరా? ఎదవా నా పరువు తీసావు కదా, రాయా అయితే. సారీ థామస్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడరా. విషయం అర్జెంట్ గా 3.5 లక్షలు కావాలి. ఏట్రా 3.5 లక్షలా? ఇదేమైనా సిల్లర్ అనుకుంటున్నావట్రా? ఈ థామస్ ఇక్కడ ఏమైనా ముద్ర కొడుతున్నాడు అనుకుంటున్నావా? అదేంటి థామస్ అలా మాట్లాడతా? రాత్రనగా పగలనగా నీ కోసం ఎంత సంపాదించాను. నాకు నువ్వు సంపాదించి పెట్టవట్రా? నేనే నీకు గెంజిపోతున్నాను రా. సంపాదించింది నా బుర్రలో ఉన్న బుజ్జితోరా. బుద్ధి లేని ఎదవా. పాముకు పాలు పోసి పెంచితే నన్నే కాటేసినట్టుందిరా. ఈ కాలు పెద్దవురా నా మనిషిని కొట్టుకో. వదిలే వదిలే గురు. వాడు నన్ను కొట్టే కొట్టే గురు. వాడిని అడ్డుకో గురు. కొట్టలేనా? చంద్ర ఇదేం పర్వాలేదు గురు. ఏంటి అలా అంటావు? నాకేం కాలేదు. వదలండి. అదే గురు పర్వాలేదు, నాకేం కాలేదు. ఒడ్డుదాటకి తెడ్డు చూపించే రకం వీడు. ఈ డే రోజుకైనా నన్ను వస్తాడు. నోరు మీమంటుంటే వాడు బాగుండాలి. వాడు బాగుండాలి రా గురు. లేకపోతే పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. వాడు బాగుండాలి. వాడు బాగుండాలి. వదలరా, నేను నడుస్తాను. అన్నా చూసావా సుందరం? ఈ అమ్మాయి ఇక్కడ ఏమంటున్నాడు చూసావా సుందరం? రేపు మళ్ళీ వాడు పిలిచాడు అనుకో, తోకొప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పిచ్చాడు. నన్నే కొడతాడు కదా. చంద్రపైన సే చేసుకుంటాడా? పెట్టాను. చంద్ర ఏం చేస్తున్నావురా? బాధగా ఉంది గురు. గుండె పిండేస్తోంది. వీడు మొట్టమొదటిసారిగా కొన్న లారీకి నేనే డ్రైవర్ని. వీడి గురించి ఆ రాష్ట్రం అని ఈ రాష్ట్రం అని చూడకుండా ఎంత సంపాదించి పెట్టానో తెలుసా? కాలు పోయింది గురు. నా కాలు పోయింది గురు. నా కాలు పోగొట్టుకుని వాడికి ప్రాణదానం చేశాను. లేదంటే వాడు చచ్చేవాడు. వదిలే గురు, వదిలే వదిలే గురు. మనం అడిగిన వెంటనే డబ్బు ఇవ్వడానికి ఎవడా రెడీగా ఉంటాడు? చెప్పరా, చెప్పండి. ఈయన్ని నమ్మడం మన తప్పిపోయింది. ఏంట్లో మనం ఎంత ఎడవల్లా తయారయ్యాం. ఎవరు లేరా మనకి? ఎవరు లేరా మనకి? నా స్నేహితుడికి ఏమన్నా చేయాలి. నా సుందరానికి నేనేమన్నా చెయ్యాలరా గురు? ఈ
గొలుసులు చూసి నువ్వు నిజమైన అనుకుంటున్నావేమో గురు. కవరింగ్ కవరింగ్ గోల్డ్ కవరింగ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. గురు నువ్వెంత డబ్బడిగా? 3.5 లక్షలేనా? ఈ సింగిల్ లెగ్తో ఏదో ఒకటి చేసి నీకు డబ్బిస్తాను. ఆ ఇల్లు ఇడిపిస్తాం, ఆ ఇల్లు ఇడిపిస్తాం. ఒరే అప్పన అన్న. వెంటనే రూమ్కి వెళ్ళాలరా, పెద్ద పెగ్గేయాలరా, అప్పుడే ఆలోచించాలి. అవును గురు, అవును గురు. రేయ్, రేయ్, ఒక్క మాట చెప్పు, మరిద్దరం కలిసి దోపిడీలు చేద్దామా? ఏంటంటున్నా? ఈ విశ్వాసం లేని థామస్ గారు చేసే దోపిడీని నువ్వు నేను కలిసి చేయలేమా? చదువును గుర్తు చేయకు, చదువును గుర్తు చేయకు. చంద్ర, డబ్బు డబ్బురా, డబ్బు. బతకడానికి డబ్బే అవసరం, అర్థమైపోయింది. నమస్కారం సార్, బాగున్నారా? ఎవరయ్య నువ్వు? ఎక్కడో చూసినట్టుంది. థామస్ తో చూస్తుంటా. నీచ్ కమీనే గడి మనుషులా మీరు? జాగ్రత్త, నా హిట్ లిస్ట్ లో ఉన్నారు. సార్ నా పేరు సుందరం. నువ్వెవర్రా? చంద్ర స్నేహితుణ్ణి. వీడో ఉల్ఫగాడు. ఏంట్రా విషయం? సార్ మేము బిజినెస్ ప్రారంభించబోతున్నాం, అందులో మీరు పార్ట్నర్ గా ఉండాలి. పార్ట్నరా? నేనా? అసలు ఏంటా బిజినెస్? స్పిరిట్ స్మగ్లింగ్. పోలీసుడి దగ్గరికి వచ్చి స్పిరిట్ స్మగ్లింగ్ అంటారా? 5 నిమిషాల్లో నీ జాతకం చెప్పేస్తాను. చేగుండి శివసుబ్రహ్మణ్యం మీ పాత పేరు. కాకినాడ బాప్టిస్ట్ చర్చిలో మీ పేరుని అంబ్రోస్ గా మార్చుకున్నారు, తెలుసు. చదివింది సెంట్ పీటర్స్ లో, మొదటి పోస్టు రాజానగరంలో. ఒక భార్య, 2 పిల్లలు. కాకినాడలో పెద్దిల్లు, యానంలో చిన్నిల్లు. ఏ ఇంట్లో ఉన్నా సరే అధికారులకు ఇచ్చిన డబ్బు ఎలా లాక్కోవాలన్న ఆలోచన, అంతే కదా? చిన్న జాతకం. నువ్వెవడో అడిగితే నేనెవటో చెప్తావా? డ్యూటీలో ఈ అమ్రోస్ ఎంత సిన్సియరో తెలుసుగా. నాకన్నీ తెలుసు. ఈ స్టేషన్ కి రావడం కోసం 10 లక్షలు ఇచ్చి ఏమేమి చేస్తున్నారో నాకు బాగా తెలుసు. పోలీసుడి దగ్గరే బేరం మాట్లాడుతున్నావా? తప్పుగా మాట్లాడకండి, ఇది బేరం కాదు, పార్ట్నర్షిప్. మిగతా వాళ్లకు ఈ సుందరానికి ఉన్న వ్యత్యాసం అదే. ట్రాన్స్ఫర్ కోసం మీరిచ్చిన డబ్బు తిరిగి తీసుకోవాలిగా, అది ఓ ఇన్వెస్ట్మెంటేగా. ఒప్పుకొని చేయి కలిపితే మీకేం కావాలన్నా ఇస్తాం. ఒప్పుకోలేదంటే నా రూట్ లో నేను వెళ్ళిపోతూనే ఉంటాను, అది మీకే లాస్. అమ్రోసన్ రా, కావాలంటే కత్తిపూడి చెక్ పోస్ట్ అడిగి చూడు. వీచే గాలి కూడా ఆగిపోతుంది. గాలి ఆగుతుంది సార్, కానీ సుడిగాలి ఆగదు. నన్ను కాదని స్మగ్లింగ్ చేసేస్తావా? ఓ చేస్తానే. అలా ఒకవేళ నేను దొంగతనాలు చేస్తే నా డీల్ కి మీరు ఒప్పుకుంటారా? చెయ్యరా, దొరికే వరకు అదే స్పాట్ లో నిలబెట్టి లేపేస్తాను. ఏంట్రా మాట్లాడకుండా వెళ్తున్నావు? భయపడ్డావా? ఈ రోజు రాత్రి 12 గంటలకు కత్తిపోడు చెక్ పోస్ట్ ని నా స్పిరిట్ లారీ క్రాస్ చేస్తుంది. వీలైతే సార్ బండి చెక్ చేసి గంట పైన అయింది, నేను వెళ్ళదు. ఎవరా నువ్వు? 12:30 ముందు ఏ బండి చెక్ పోస్ట్ అక్కడ వెళ్ళలేదు. పోమంటే ఏంటి సార్ ఇది? దాటేస్తాడా? అది చూస్తాను. ఎవడ్రా వాడు? అన్ని బళ్ళు లాగుంటే ముందుకు వచ్చేస్తున్నాడు. ఏముందిరా లోపల? ఏముంది సార్ ఐదు సార్. దిగు దిగు సార్, దిగమంటుంటే ఐదు దిగు. తీసుకెళ్తున్నా. దిగరా ముందు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు లోపలికి వెళ్ళి చూడవయ్యా. బాగా వెళ్ళి చూడవయ్యా. సార్ లేట్ అయితే ఐస్కి అరిగిపోతుంది సార్. రాత్రి 12 గంటలకు ఎందుకు రైస్? చేపలు చెడిపోకుండా ఉండడానికి సార్. చేపలుగా? అవును సార్. 12 గంటలకు? నిజమే సార్. వాయిస్ స్పూన్ లాగా కింద పడేరా. సార్ 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 చాలా ఖరీదైన సార్. సార్ సార్ కొమ్మ మునిగిపోతుంది సార్. సార్ సార్
ఓరి నా కొడక ఐస్ లో ఈ ప్యాకెట్ ఏంట్రా సార్ నేను ఐదు ఏంట్రా ఇది? మాత్రమే అట్టుకుంటున్నాను సార్ అది నాకు తెలియదు ఏంట్రా సార్ ఇది చెప్పరా? ఏంటిది సార్, నా మాట రేయ్, నమ్మండి సార్, ఎవరిదో నాకు ఇది? తెలియదు ఎవరిదో సార్. చెప్పు రేయ్, సార్, చెప్పమంటుంటే ఎవరిదో ఇది సార్ ఇదంతా సుందరమే చేశాడు సార్ సుందరమే చేశాడు దొరికేవా బాగా దొరికేవా రే సుందరం ఈ అమ్రోస్ దగ్గర రేయ్ చెక్ పోస్ట్ ఓపెన్ చేయి గాలి ఆగుతుంది సుడిగా లాగదంట ఎవడి దగ్గర గురు ఆపు 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 నమస్తే సార్ రావయ్య కొత్త క్రిమినల్ పెద్దగా సవాల్ చేసావు స్పిరిట్ ని పట్టుకున్నాను చూసావా పట్టుకున్నారు సార్ కరెక్ట్ గా వాటర్ ప్యాకెట్ ని పట్టుకున్నారు అరే అప్పనా ఐస్ ఫ్యాక్టరీకి లోడ్ పంపరా అంటే ఐస్ మీద కూర్చున్నాడు రా రారా ఇలాగా ఈయన కూర్చోమన్నాడు ఏమంటున్నారా వాటర్ 0 డిగ్రీలో ఐస్ గా మారుతుంది స్పిరిట్ ఐస్ గా మారాలంటే -120 డిగ్రీలు ఉండాలి సార్ 10వ తరగతిలో నేర్పించుంటారు కదా చదవలేదా బేసిక్ సైన్స్ సార్ సార్ మా గురుడు చదువుకున్నాడు సార్ చదువుకున్నాడు సార్ కొంచెం దాహంగా ఉంది తాగుతానా మరి స్పిరిట్ స్పిరిట్ సేఫ్ గా బార్డర్ క్రాస్ చేసి వరుస వెళ్ళిపోయింది సార్ ఇక మీరు పట్టుకోలేరు బొట్టి 4 వాటర్ ప్యాకెట్స్ కోసం లక్షల ఖరీదు చేసే స్పిరిట్ ని ఇలా అన్యాయంగా వదిలేశారే డోంట్ వరీ సార్ డోంట్ వరీ బాధపడకండి సార్ కొద్దిసేపు ముందు గంట కొట్టుకుంటూ ఒక బండి వెళ్ళిందే ఫైర్ సర్వీస్ గురు సైరన్ కొట్టుకుంటూ వెళ్ళింది బోర్డర్ దాటి ఉంటుంది అది ఫైర్ సర్వీస్ కాదు సార్ సుందరం స్పిరిట్ సర్వీస్ ఎక్కడ దొరికాడయ్యా వీడు కత్తిలా ఉన్నాడు ఎగిరేటి గ్రద్దదానిని ఆరగించురా పామును మింగే గ్రద్దను కూడా నక్క బొక్కురా ఆ నక్కను మించిన జిత్తుల మారి మనిషే లేరా కానీ మనిషే